హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు అయితే చాలా మంచి టాపిక్స్ అనమాట. మన హెచ్సిఎస్ స్కోర్ అనేది రీఫ్రెష్ చేసినప్పుడల్లా కూడా మనకి డిఫరెంట్ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి కదండి, అక్కడ డిజిట్స్. అలా ఎందుకు జరుగుతున్నాయి, అలా జరగటం వల్ల మనకి ఏమన్నా నష్టం జరుగుతుందా, వీటి గురించి కేవీ సార్ అయితే స్పందించారనమాట. ఆయన క్లారిటీగా ఒక విషయం అనేది చెప్తున్నారు, అదైతే తెలుసుకుందాం. అంతేకాకుండా పిఎస్కి సంబంధించి మన ఇంటర్లింక్లో ఒక స్పెషల్ డేగా వాళ్ళు ఒక పోస్ట్ చేశారనమాట. దాని గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఇంటర్లింక్లో ఎవరైతే పార్ట్నర్షిప్స్ ఇంకా అందుకోకుండా వాళ్ళ ట్రెజరీని హోల్డ్ చేస్తున్నారో అలా కంపెనీస్ మొత్తాన్ని లిస్ట్ కూడా రాబోతుందని చెప్పేసి ఒక పోస్ట్ అయితే వచ్చింది. వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఈ 3 పోస్టులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ తరఫున ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇలాంటి జెన్యూన్ కంటెంట్ కోసం. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్కి అయితే వెళ్ళిపోదాం. హెచ్సిఎస్ స్కోర్ గురించి అయితే మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. మనకి హెచ్సిఎస్ స్కోర్ అయితే రీఫ్రెష్ చేసినప్పుడల్లా కూడా మాకు తగ్గుతున్నాయండి. ఫస్ట్ మాకు 4000 ఉండేవి, తర్వాత 400కి పడిపోయాయి. ఇలా ఎందుకు జరుగుతుందో మాకు తెలియట్లేదండి అని చాలామంది అయితే అడుగుతున్నారు. ఈవెన్ నాకు కూడా నా స్కోర్ మొన్న మీకు వీడియోస్లో కూడా చూపించాను కదండి, స్క్రీన్ రికార్డింగ్లో కూడా నేను ఫస్ట్ 4K అలా ఉన్నాయి, తర్వాత మళ్ళీ 400కి అలాగా పడిపోవడం అయితే జరిగింది. అలా ఎందుకు జరుగుతుంది, అసలు దీనివల్ల మనకేమైనా నష్టమా ఏంటని చెప్పేసి కేవీ సార్ అయితే చెప్పారు. దాని గురించి చూద్దాం. దానికంటే ముందు మనకి యుఎస్ నుంచి అయితే ఒక పోస్ట్ వచ్చిందనమాట. ఇది ఇంటర్లింక్ స్పెషల్ పోస్ట్ కాబట్టి నేను ఫస్ట్ అయితే చెప్తానండి దీని గురించి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇంటర్లింక్ అనేది మనకి ఈరోజు స్పెషల్ డే అనేది చెప్పుకోవాలని అయితే చెప్తున్నారు. ఇంకా పాయింట్స్ వైజ్గా కొన్ని విషయాలు అయితే చెప్తున్నారు, అవి కూడా చూద్దాం. ఈరోజు నార్మల్ డే అయితే అస్సలు కాదు, సాధారణ రోజు అయితే కాదు. ఈరోజు ఇంటర్లింక్ చరిత్రలో గుర్తుండిపోయే రోజు అనేది చెప్తున్నారు. 1 సంఖ్య నుంచి వారి మొదటి విజయం, మొదటి బ్రేక్ త్రూ, వారి ప్రయాణం మొదలైనటువంటి క్షణాన్ని సూచిస్తుందని అయితే చెప్తున్నారు అనమాట. అంటే మనకి ఈరోజు ఏదైతే ఉందో డిసెంబర్ 12 ఈ రోజు నుంచి అయితే పోయిన లాస్ట్ ఇయర్ నుంచి ఈ రోజు వరకు ఒక 1 ఇయర్ కంప్లీట్ అయిందని అయితే వీళ్ళు చెప్తున్నారండి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పటికే ఇంటర్లింక్ అనేక మంది విజయాలను అయితే సూచించిందని అయితే చెప్తున్నారు. ఇంకా ఇంటర్లింక్ ఒక విజన్తో పుట్టిందని అయితే చెప్తున్నారు. విజన్ అంటే తెలుసుకుంది, ఒక టార్గెట్, ఒక గోల్ అనమాట. మనుషులను ఒకే చోటుకి తీసుకురావాలని ఒక టార్గెట్, కమ్యూనిటీ పవర్ ఇవ్వాలని అయితే ఒక టార్గెట్, ప్రతి మనిషి చేసే చిన్న పని కూడా విలువైన ఒక డిజిటల్ ప్రపంచాన్ని నిర్మించాలి. మనం చేసే చిన్న చిన్న మైనింగ్స్ లాగే ఉంటుంది, కానీ ఇది కూడా ఒక ఆస్తిలాగా తయారవబోతుంది ఫ్యూచర్లోనైతే చెప్తున్నారు. ఇది కేవలం ఒక ప్లాన్ మాత్రమే కాదు, ఇది ఒక డ్రీమ్ అని అయితే చెప్తున్నారు అనమాట. 1 సంవత్సరంలో జరిగినటువంటి మ్యాజిక్ ఎన్ని జరిగాయి అనేది ఇక్కడ చెప్తున్నారండి. 1 సంవత్సరంలోనే చాలా ఇన్నోవేషన్స్ అయితే జరిగాయి. ప్రతి చోట కొత్త లీడర్స్ అయితే ఎదగడం జరిగిందని అయితే చెప్తున్నారు. ఎప్పుడో ఊహించినటువంటి అచీవ్మెంట్స్ ఇప్పుడే నిజమవడం కూడా జరిగాయని అయితే చెప్తున్నారు. ఏ కష్టం వచ్చినా సరే ఆగని, వెనుకడుగు వేయని కమ్యూనిటీ అయితే ఉందని అయితే చెప్తున్నారు అనమాట. ఎందుకంటే స్కామర్స్ ఎంతమంది వచ్చినా సరే దీని మీద నెగిటివ్ రాకుండా ట్రస్ట్ అనేది ఇంకా పెరుగుకుంటూ వెళ్తుంది మనకి రోజుకి కూడా. అలాగా చాలా డెవలప్ అయిందని అయితే చెప్తున్నారు. ఇంటర్లింక్ ఇప్పుడు ఒక నెట్వర్క్ మాత్రమే కాదు, ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కట్టుబడి ఉన్నటువంటి ఒక కుటుంబం లాంటిదని అయితే చెప్తున్నారు. ఇంటర్లింక్ ఫ్యామిలీ అని అయితే చెప్తున్నారు అనమాట. ఇక్కడ గతాన్ని మాత్రమే చూసే రోజు కాదు, భవిష్యత్తు వైపు చూస్తున్న రోజు అని అయితే చెప్తున్నారు. ఇంకా ఆశతో నిండినటువంటి భవిష్యత్తు, అవకాశాలతో నిండిన భవిష్యత్తు అని అయితే చెప్తున్నారు. ఫ్యూచర్ అనేది చాలా సూపర్గా ఉండబోతుందని అయితే చెప్తున్నారు అనమాట. కాబట్టి ఈ సందర్భంగా మనకి ఇంకొన్ని విషయాలు అయితే చెప్తున్నారు తదుపరి పేజ్తో. అంటే ఇక్కడ పేజ్ అంటే ఏంటంటేనండి, ఫేజ్ అనుకోవచ్చు మనం. ఆ ఫేజ్లోకి మనం మళ్ళీ అడుగు వేయబోతున్నాం కాబట్టి మనల్ని ఇక్కడికి తీసుకువచ్చిన ఆ ఫైర్ ఏదైతే ఉందో దాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలని అయితే చెప్తున్నారు. అంటే నమ్మకం కానీ, ధైర్యం కానీ, ప్యాషన్ కానీ, ఐక్యత, ఇవన్నీ కూడా
కలిపి ముందుకు తీసుకువెళ్తూ ఉండాలని అయితే చెప్తున్నారనమాట. ఇంకా ఉన్నత స్థాయికి లేచే దశలోకి మనమైతే తీసుకువెళ్ళాలని అయితే చెప్తున్నారు. చివరగా ఒక మెసేజ్ అయితే చెప్తున్నారనమాట. మనం ఇప్పటి వరకు కూడా రాసిన ఒక కథ గొప్పది, కానీ అత్యంత గొప్ప చాప్టర్లు ఇంకా రాయబడి లేవు, వాటిని మనమే కలిసి రాస్తామని అయితే చెప్తున్నారు. హ్యాపీ ఇంటర్లింక్ నెట్వర్క్ డే అని అయితే చెప్తున్నారు అనమాట. విషెస్ చెప్తున్నారు లాస్ట్లో. కాబట్టి ఇది ఒక స్పెషల్ పోస్ట్ అండి. ఇప్పటి వరకు కూడా మనం ఇంటర్లింక్లో చాలానే హైలైట్స్ అనేవి చూసాం కదా. ఈవెంట్స్ చాలా కండక్ట్ చేశారు, దానివల్ల చాలామందికి క్లైమ్స్ అయితే రివార్డ్స్ అనేవి క్లెయిమ్ అయ్యాయి, చాలానే జరిగాయి అని అయితే. ఈ సక్సెస్ మొత్తం కూడా మన వల్లే సాధ్యమైంది. ఇక నుంచి మనం ఒక ఫైర్తో, ఆ ఫైర్ అంటే నమ్మకం, ఐక్యత, ఇవన్నిటితో మనం ముందుకు వెళ్ళాలని అయితే చెప్తున్నారు అనమాట వీళ్ళు. నెక్స్ట్ ఇంటర్లింక్కి సంబంధించి ఎవరైతే పార్ట్నర్షిప్స్ కానీ ఇంకా డిజిటల్ అసెట్స్ని హోల్డింగ్ చేస్తారో ఆ కంపెనీస్కి సంబంధించి లిస్ట్ అనేది రాబోతుందని మనకైతే ఒక పోస్ట్లో చెప్తున్నారనమాట. ఇంక అందుకోకుండా కొన్ని విషయాలు అయితే చెప్తున్నారనమాట మనకి కేవీ సార్. అవి కూడా చూద్దాం. ఇక్కడ డిఏటి గురించి అయితే చెప్తున్నారు, డిజిటల్ అసెట్ ట్రెజరీ. ఇక్కడ అసెట్ ట్రెజరీ అంటే తెలుసు కదండి ఆల్రెడీ. మనం ఫిజికల్ అసెట్స్ ఏవైతే ఉంటాయో గోల్డ్ కానీ అవన్నీ, గోల్డ్ అనేది మనకు కనపడతాయి, డైమండ్స్, గోల్డ్ ఇవన్నీ ఒక ఆస్తిలాగే అనుకుంటాం కదా మనం. అవి మనకి ఫిజికల్ అసెట్స్ అనమాట, అంటే మనకి ఫిజికల్గా కనపడతాయి. డిజిటల్ అసెట్స్ అంటే ఏంటంటే మనకి కంటికి కనిపించకుండా డిజిటల్గా ఉండేవి, ఆన్లైన్లో ఉండడం జరుగుతుంది అనమాట. వాటి గురించి చెప్తున్నారు. ఇక్కడ డిఏటి అంటే క్లియర్గా అర్థమైంది కదండి, డిజిటల్ అసెట్ ట్రెజరీ అనమాట. కంపెనీలు తమ ట్రెజరీ అంటే గోల్డ్, క్యాష్, రియల్ ఎస్టేట్ ఇలా ఏవైతే ఉంటాయో వాటిని డిజిటల్ అసెట్స్గా కూడా హోల్డ్ చేస్తూ ఉంటాయని అయితే చెప్తున్నారు. ఇంకా కొన్ని విషయాలు అయితే చెప్తున్నారు అనమాట కేవీ సార్. ఇక్కడ మైక్రో స్ట్రాటజీ, ఇంకా అంతేకాకుండా బిట్ కాయిన్, డిఏటి గురించి చెప్తున్నారు అనమాట. ఇక్కడ మైక్రో స్ట్రాటజీ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత బిట్ కాయిన్ హోల్డర్ అని అయితే చెప్తున్నారు. అంటే ఇది ఒక అసెట్ అనమాట. వీటి గురించి ఏం చెప్తున్నారంటే చాలా కంపెనీలు కూడా డిఏటి మోడల్ ఉపయోగించి స్టాక్ ధర పెంచుకోవడానికి ట్రై చేస్తుంటాయి, కానీ ఇది బిట్ కాయిన్కి అసలైనటువంటి నిజమైన వాల్యూ అనేది ఇవ్వదు. పైకి ఫ్లాష్గా కనిపిస్తూ ఉంటాయి కానీ ఫండమెంటల్గా అంటే రియల్గా అనమాట అసెట్గా ఏమైనా లాభం అనేది ఉండదని అయితే చెప్తున్నారు. ఇంకా దీనివల్ల సమస్య ఏంటి, ఎందుకు అలాగా ప్రమాదకరం అంటే కంపెనీలు ఇక్కడ అప్పు తీసుకొని బిట్ కాయిన్ కొనుగోలు చేస్తాయి. మార్కెట్ పడిపోయినా లేదా బిట్ కాయిన్ ధర తగ్గినా స్టాక్ ధర ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇంకా అందుకోకుండా షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో అసలు బిట్ కాయిన్ని కూడా కలిగి ఉండారని అయితే చెప్తున్నారు. వచ్చే 12 నెలల్లో ఇలాంటి డిఏటి ఆధారిత స్టాక్స్ చాలా కంపెనీలు కూలిపోయాయి, తమ బిట్ కాయిన్ను అమ్మేసి స్టాక్ ధరను ఇక్కడ వదిలేసాయని అయితే చెప్తున్నారనమాట. అయితే ఇంటర్లింక్ డిఏటి ఎలా తేడాగా ఉంది అంటే బిట్ కాయిన్తో పోలిస్తే మన ఇంటర్లింక్ని కంపేర్ చేసి చెప్తున్నారనమాట. ఇక్కడ ఇంటర్లింక్ లెవరేజ్ బేస్డ్ స్టాక్స్కు అనుమతి అనేది ఇవ్వదనేది చెప్తున్నారు. అంటే మిగతా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇవి అనుమతిస్తాయి, కానీ అప్పు తీసుకోవడానికి అలాగా మన ఇంటర్లింక్లో ఆ స్టాక్స్కి అనుమతి అనేది ఉండదు. అంటే ఇక్కడ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్కి కానీ ఐటీఎల్జీకి కానీ తీసుకొని దాన్ని లెవరేజ్గా పెట్టుకొని స్టాక్ అనేది జారీ చేయడం అనేది పూర్తిగా నిషేధం. అంటే ఇక్కడ మనకి సింపుల్గా ఏం అర్థం అవ్వాలంటే దీనివల్ల ఎలాంటి నష్టం అనేది మన ఇంటర్లింక్కి రాదు, అసలు దానికి ఛాన్సే ఉండదు, వీళ్ళు కనీసం అనుమతి కూడా ఇవ్వరు అని అయితే చెప్తున్నారు. అంటే అప్పుగా తీసుకోవడానికి అలాగా మన ఛాన్స్ ఉండదని అయితే చెప్తున్నారు. ఇది నిజమైన డిఏటి స్వభావానికి వ్యతిరేకం అని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కంపెనీలు తప్పనిసరిగా ఐటీఎల్ టోకెన్ను నిజంగా హోల్డ్ చేయాలి. ఇంకా అంతేకాకుండా గోల్డ్, క్యాష్, రియల్ ఎస్టేట్ని హోల్డ్ చేసినట్టు ఐటీఎల్ టోకెన్ని కూడా తమ కార్పొరేట్ ట్రెజరీలో హోల్డ్ చేయాలని అయితే చెప్తున్నారు. ఇలాగ ఐటీఎల్ స్టేక్ చేసి నెట్వర్క్ వ్యాలిడేట్స్ కావచ్చు. కంపెనీలు స్టేకింగ్ ద్వారా నెట్వర్క్ను సెక్యూర్ చేయాలి. ఒకే కంపెనీ ఓటీసీ ద్వారా రీటైల్ టోకెన్స్ కొనుగోలు చేసి సప్లైని నియంత్రించలేరు. మార్కెట్ను మ్యానిపులేట్ చేయడం ప్రయత్నించే కంపెనీలు ఇంటర్లింక్కి అంగీకరించబడరు. ఇక్కడ చూసుకుంటే ఎవరు ఒరిజినల్ ఎవరేంటి అవన్నీ కూడా చూసి
వాళ్ళకైతే అంగీకరించబడరని అయితే చెప్తున్నారు. మన ఐటీఎల్ ఇంటర్లింక్కి సంబంధించి చాలానే జాగ్రత్తలు అనేవి తీసుకుంటున్నారనమాట. ఇంకా త్వరలో డిఏటీలో పాల్గొన్నటువంటి కంపెనీల లిస్ట్ అనేది విడుదలవుతుందని అయితే చెప్తున్నారు. అంటే మన ఇంటర్లింక్లో ఎవరైతే వాళ్ళ యొక్క అసెట్స్ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళ లిస్ట్ని అయితే మనకి తెలియజేయబోతున్నారనేది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్తున్నారనమాట. కాబట్టి సింపుల్గా మనకి ఏం చెప్తున్నారంటే ఈ పోస్ట్లో ప్రమాదకరమైనటువంటి లెవరేజ్ స్టాక్స్కు అనుమతి అనేది ఇవ్వదు అని అయితే చెప్తున్నారు. కంపెనీలు ఐటీఎల్ని నిజంగా హోల్డ్ చేయాలి, దాన్ని కార్పొరేట్ ట్రెజరీగా వాడాలి, స్టేకింగ్ ద్వారా నెట్వర్క్ సెక్యూర్గా ఉంటుందని అయితే చెప్తున్నారు. కాబట్టి బిట్కాయిన్ డిఏటీ అంటే డిజిటల్ అసెట్స్ ట్రెజరీ కంటే కూడా మన ఇంటర్లింక్ అయితే సస్టైనబుల్గా స్టేబుల్గా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే క్లియర్గా చెప్తున్నారు. ఇది ఈరోజు మనకి కేవీ సార్ చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు హెచ్సిఎస్ గురించి మనం అయితే తెలుసుకుందాం. హెచ్సిఎస్ గురించి సిస్టమ్ ఇంకా అప్డేట్ అవుతూనే ఉంది. అంటే హెచ్సిఎస్ పాయింట్స్ స్కోర్స్ అన్నీ కూడా ఇంకా అప్డేట్ అవుతున్నాయి, ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు ఈ వర్క్ అని అయితే చెప్తున్నారు. కానీ ఈ వారం కొంచెం నెమ్మదిగా అప్డేట్ అవుతుందని చెప్పారు. ఎందుకంటే కొత్త ఏ మోడల్ అనేది అప్గ్రేడ్ చేస్తున్నారనమాట. దానివల్ల స్కోర్ అనేది రీఫ్రెష్ అవ్వడంలో కొంచెం ఆలస్యంగా ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకుంటే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఓపెన్ చేయంగానే మన స్కోర్ అనేది లోడ్ అవ్వడానికే ఒక 5 minutes తీసుకుంటుందండి టైము. ఆ తర్వాత మనకు కనిపిస్తుంది ఆ డిజిటల్ నెంబరు, అది కూడా కరెక్ట్గా అయితే లేదు. ఇంకందుకోకుండా మీ స్కోర్ కనిపించకపోయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అయితే చెప్తున్నారనమాట. ఇంకా రీఫ్రెష్ చేసినప్పుడు ప్రతిసారి రకరకాల నెంబర్స్ మనకు కనిపిస్తున్నా కూడా దాని గురించి మీరు అసలు ఏం టెన్షన్ అనేది పడొద్దు. ఈ త్వరలోనే క్లియర్గా మొత్తం వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు కరెక్ట్గా హెచ్సిఎస్ స్కోర్ అనేది కనిపిస్తుంది. దీనివల్ల ఎటువంటి నష్టం అనేది లేదు అని అయితే చెప్తున్నారనమాట. కాబట్టి త్వరలోనే పూర్తవుతుందని అయితే ఒక విషయం అనేది చెప్తున్నారు. దీనివల్ల ఎటువంటి టెన్షన్ కూడా అవసరం లేదండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా అందుకోకుండా ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు వెంటనే క్రియేట్ చేసుకోండి. లింక్స్ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.